కదండి పప్పుచారుతో. ఇవి నలుచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అని చెప్పాను కదా. ఇదిగోండి పప్పుచారు, సూపర్ కాంబినేషన్. పప్పుచారు బంగాళదుంపతో మనం చిన్న బాల్స్ అనేవి ఇలా చేసాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా తిన్నాం అనుకోండి చాలా హెల్తీ ఫుడ్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నాకు మాత్రం మీరు కంపల్సరీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో పుష్ చేస్తాడు యూట్యూబ్ అతను, అందుకనేసి ఒక్క లైక్ చేయండి అబ్బా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే బంగాళదుంపతో మనము మంచి రెసిపీ చేద్దాము. చూస్తున్నారు కదా బంగాళదుంపలు ఫస్ట్ మనకి ఎన్ని కావాలనో అన్ని బంగాళదుంపలు అనేటివి మనం ఇక్కడ పెట్టేసుకుందాము. నాకు 3 చాలండి, 3 తీసుకున్నాను. ముందుగా మనం క్లీన్ చేసుకుందాం సరేనా. ఒక బంగాళదుంప కట్ట తీసేసుకొని ముందుగా మనము ఈ పొట్టుని తొలగించేద్దాము. బంగాళదుంప పొట్టుని నీట్గా తీసేద్దాము. ఇలా కట్టడితో అయితే ఫాస్ట్గా పని అయిపోతుంది మనకు. ముందుగా కడగకుండా నేను ఇలాగే తీసేస్తున్నాను. కడిగి మళ్ళీ పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కుందాం. బంగాళదుంపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము, మట్టి లేకుండా. బాగా మట్టిగా ఉన్నాయి కదా మనం శుభ్రం అంటే. ఇప్పుడు మనము ఈ బంగాళదుంపల్ని కటింగ్ చేసేసుకొని బాయిల్ చేయాలి. కొద్దిగా పల్చగా అయితే ఇంకా మనకు ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి. అందుకనేసి నేను కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవ్వాలనేసి కొద్దిగా పల్చన కటింగ్ చేసేస్తున్నాను. బంగాళదుంపలకి కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నాను నేను. మనము ఉడకబెట్టాలండి ఇప్పుడు, అందుకనేసి నేను కొద్దిగా వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. సరిపోయినట్టుగా ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ ఫాస్ట్గా కుక్ అవుతుంది సాల్ట్ వేస్తే, అందుకనేసి సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత చూద్దాము సరేనా. ఇంట్లో పని అంతా అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడు ఇంకా వంట ఒకటే ఉంది. మా 2 పిల్లలు ఉన్నాయి కదా, దానిలకు స్నానం చేయించాల నేను. అందుకనేసి కొద్దిగా ఫస్ట్ ఈ కుకింగ్ అయిపోయిన తర్వాత చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మెత్త పడిపోయేంత వరకు దీంట్లో పప్పుచారు కాంబినేషన్. నీకు పప్పుచారు అంటే ఇష్టం కదా, అందుకనేసి ఇలాగా కవర్ చేసి వదిలేద్దాము. ఆ లోపు ఈ మెత్తగా అయ్యేలోపు ఇంకొక పని చేసుకొని వస్తాను నేను. ఇప్పుడు మనము బంగాళదుంపలు ఉడకబెట్టాం కదా, ఈ బంగాళదుంపలకి ఒక గిన్నెలో మళ్ళీ వేసి అంటే డ్రై చేయాలా. కొద్దిగా ఉడికిన తర్వాత మనము సపరేట్ తీసిన తర్వాత డ్రై అయిపోతాయి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో మనం కొద్దిగా సాల్ట్ పసుపు అండి. ఫస్ట్ పసుపు, తర్వాత సాల్ట్ అయితే నేను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను కదా, అందుకనేసి కొద్దిగా తగ్గించేసి సాల్ట్. మసాలా కారం పొడి ఇప్పుడు లవంగం దాల్చిన పౌడర్ అండి, ఇది గరం మసాలా. ఇవి మొత్తం పెప్పర్ ఉంది ఇందులో, మనకు ధనియాలు ఉన్నాయి, పెప్పర్ ఉందండి ఇందులో. పెప్పర్ ఉంది, మరి జీరా ఉంది. అక్కడ నుండి వచ్చేసి మనకు ఇంకా ఇందులో ఏముంది, పెప్పరు, జీరా, ధనియాలు, ఈ 3 యాడ్ చేసిన పౌడర్.
బాగా ఒకసారి మాష్ చేద్దాం ఇలాగా. బంగాళదుంపలు ఇలాగా కొద్దిగా మెత్తగా చేసేద్దాము. మొత్తానికి కారం ఉప్పు అన్నీ వేసాం కదా. చివరిలో మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసానండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేద్దామే. ఇలాగా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తానికి మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాము. మొత్తానికి మనం చక్కగా ఇలాగా బాల్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. కొద్దిగా ప్యాన్ పైన నేను ఆయిల్ వేసి రెడీగా పెట్టాను. చిన్న ప్యాన్ కదా, అందుకనేసి అన్నీ ఒకసారి వేయాలంటే నాకు అవ్వదు ఇక్కడ. అందుకనేసి ఎన్ని వస్తే అన్నీ ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి మనము చక్కగా అందులో ఫ్రై చేసుకోవడమే. ఇవైతే ఇంకా పిల్లలకి చాలా బాగుంటుందండి. మనము దేంటైనా కానీ స్నాక్స్ లాగైనా సరే తినవచ్చు. లేదంటే ఇంకా మనము పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్, లేదంటే ఇంకా మధ్యాహ్నము ఏదైనా లంచ్ అమ్మా తిన్నారా, లంచ్ కదా తింటాం. స్నాక్స్ లైక్ అన్నం తింటున్నప్పుడు ఇది మామూలుగా తినచ్చు, లేకుండా ఎక్కువ కుడుకుని లేకుండా ఇలాగా మనం చేసుకొని తింటే బాగుంటది కదా. మోస్ట్లీ ఇది ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా తినచ్చు. లైక్ సాస్ లేదా చట్నీతో తినచ్చు. ఎక్కువగా బయట రెస్టారెంట్స్ లేకపోతే బర్గర్ కింగ్ లో అయితే సాస్ ఇస్తారు, మోస్ట్లీ చట్నీ ఇవ్వరు. ఎప్పుడు నువ్వు చిప్స్ తింటావు కదా ఎక్కువగా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా. అవునా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను కూడా నేర్చుకున్నాను ఇప్పుడే. ఎప్పుడు మమ్మీ దగ్గర నేర్చుకున్నావా? చేస్తున్నప్పుడే నేర్చుకున్నాను, వచ్చింది నాకు కూడా. పొటాటో తీసుకోవాలి, బాయిల్ చేయాలి, అదే పీల్ చేసి బాయిల్ చేయాలి, వాష్ చేసి బాయిల్ చేయాలి. చేసిన తర్వాత స్మాష్ చేయాలి. సాల్ట్, చిల్లీ, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ మొత్తం వేసి మిక్స్ చేయాలి. మనం వేసిన వెంటనే కలపకుండా వదిలేయడం చాలా బెటర్ అండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే కనుక మనం కలపవచ్చు. జస్ట్ ఇలాగన్నా పర్వాలేదు. వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మనం నెమ్మదిగా కలిపేస్తే కనుక రౌండ్గా మనకు చాలా బాగుంటాయండి. కొత్తగా ఉంటాయి ఇవి. చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదా, ఆ టైపు. ఇలాగ ఉడకబెట్టేసి కొత్తగా పిల్లలకు వండేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ, చాలా హెల్దీ, చాలా సింపుల్. అసలు నేర్చుకోగలుగుతారు మీరు కూడా. ఏమన్నా మీకు చేతికి అంటుకున్నట్టుగా అయితే జస్ట్ కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ మరి ఎక్కువ వేసి బజ్జీల్లాగా తీయకండి. ఎందుకంటే ఆయిల్ అనేది అంత అవసరం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జస్ట్ మనము పప్పు తాలింపుకి ఎన్ని స్పూన్లు వేసుకుంటాము, 2 లేదా 2.5 అలా వేసుకుంటాం కదా, అలాగా స్పూన్తో వేసుకొని ఇలాగా జస్ట్ ఫ్రై చేస్తున్నానండి. అంత ఆయిల్ ఫ్రై చేయవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా మీరే. జస్ట్ కొద్దిగా ఆయిల్, ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. చక్కగా భలే ఉంటాయండి ఇవి. అసలు చూసేటల్లో కూడా కొత్త ఫుడ్ అసలు అన్నట్టుగా ఉంటుంది తెలియని వాళ్ళకైతే. ఇలాగ స్పూన్ తీసుకొని వన్ సైడ్ అయిన తర్వాత మనకు ఎర్రగా ఇంకొకసారి, నాకు ప్యాన్ చిన్నగా ఉంది కదా అందుకనేసి నేను కొద్దిగా వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. మొత్తానికి ఇంకా అన్నీ ఇలాగే చేసేద్దాం. చూడండి మొత్తానికి రెడీ అయిపోయినాయి మనకు. మనం పిల్లలు పెట్టాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా మనం ఇంకా కొద్దిగా స్పైసీగా తినాలా, కారం అనుకుంటే ఇంకా ఇదిగోండి మిగిలిన ఆయిల్ చెప్పాను కదా, 2.5 వేస్తే ఇంకా ఇంత ఆయిల్ ఫ్రై అయిపోయి నాకు ఈ ఆయిల్ మిగిలింది. ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై అవసరం లేదు. నేను మీద ఆయిల్ అయితే తీసేస్తున్నాను, ఇంకా అవసరం లేదు నాకు. జస్ట్ ఇంకా ఇలాగే వేసాను కదా. మరి ఇంకా ఒక్కసారి ఇంకా కొద్ది కారంగా ఉండాలి అనుకుంటే ఇంకా మనకు స్పైసీగా దీంట్లో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనకి ఏమి యాడ్ చేయవసరం లేదు. మరి ఇంకా కొద్ది కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా పైనుండి కొద్దిగా జస్ట్ కారం పొడి అనేది ఇలాగా జల్లుకొని ఒకసారి కారం తినాలనుకుంటే, లేదంటే సరిపోతుంది అక్కడికే. మా ఇంట్లో అయితే కారం బాగా తింటారండి, బాగా ఎక్కువ కారం స్పైసీ ఉండాలంటారు. అందుకనేసి జస్ట్ మళ్ళీ పైనుండి నేను కారం అనేది కొద్దిగా జల్లాను. ఆయిల్ అయితే ఇంకా ఏమి తీసాం కదా, చూడండి డ్రైగా ఉన్నాయి.
చాలా బాగున్నాయండి. అసలు ఇలాగ స్నాక్స్ లేదంటే మనం పప్పన్నం చేసుకున్నప్పుడు మనం పిల్లలు ఇవి కురుకురే కానీ లేదంటే ఇంకా ఆలు చిప్స్ కానీ తెచ్చుకొని తింటారు కదా, వాటికన్నా ఇవి ఇంకా చాలా బెటరు. ఎందుకంటే మనం ఇంట్లోనే సోయానా చేసాం కదా, అందుకనేసి ఇవి చాలా బాగుంటాయి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.